11 ఏళ్ల తర్వాత టీమిండియా ఎట్టకేలకు వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టైటిల్ సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను విజేతగా నిలబెట్టాడని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఎట్టకేలకు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మెరిశాడు. టోర్నీ అశాంతం పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న ఈ రన్ మిషన్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్ధ సెంచరీతో రాణించాడు. మొత్తం 59 బంతుల్లో 76 పరుగులు చేసి అవుటయ్యాడు విరాట్ కోహ్లీ. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీకి తోడు అక్షర్ పటేల్ 31 బంతుల్లో 4 సిక్సర్లు 1 ఫోర్తో 47 పరుగులు చేసి రాణించాడు. శివం దుబే 16 బంతుల్లో 1 సిక్స్ 3 ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసి రాణించడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అయితే రోహిత్ శర్మ 9 పరుగులు చేసి అవుట్ అయితే రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, అనిరిచ్ నోర్కే తలా 2 వికెట్లు తీయగా జాన్సన్, రబాడా చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఎన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు హెన్రీ క్లాసెన్. క్వింటన్ డీకాక్ 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేయగా ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్ 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రెజా హెండ్రిక్స్ను జస్ప్రీత్ బుమ్రా 4 పరుగుల వద్ద స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు. ఆ వెంటనే హర్షదీప్ సింగ్ కీపర్ క్యాచ్గా మార్కరాన్ 4 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దాంతో 12 పరుగులకే సౌత్ ఆఫ్రికా జట్టు 2 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్వింటన్ డీకాక్, ట్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. ఆ తర్వాత 58 పరుగుల పార్ట్నర్షిప్తో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశారు. స్టబ్స్ను క్లీన్ బౌల్ చేశాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీ క్లాసెన్ తనదైన శైలిలో చెలరేగాడు. క్వింటన్ డీకాక్ను హర్షదీప్ సింగ్ అవుట్ చేసిన క్లాసెన్ భారీ సిక్స్లతో మెరిశాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన ప్రతాపం చూపించాడు. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ కూడా చేశాడు. హెన్రీ క్లాసెన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. అయితే ఈ మ్యాచ్ని మలుపు తిప్పింది జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. 18 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో మార్కో జాన్సన్ను 2 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. ఆ ఓవర్లో 2 పరుగులే ఇచ్చాడు. దాంతో చివరి 12 బంతుల్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ 4 పరుగులు ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో 15 రన్స్ అవసరమయ్యాయి. తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్తో డేవిడ్ మిల్లర్ను అవుట్ చేయగా 5వ బంతికి కగిసో రబాడా కూడా అవుట్ అవడంతో టీమిండియాకు విజయం ఖాయమైంది.